మన చుట్టూ ఉండే మనుషులు ఎట్లాంటి వారు తెలుసా? బయటికి ఒకలా కనిపిస్తున్నారు, లోపల మరొకటి దాచుకున్నారు. బయటికి ప్రేమిస్తున్నారు, లోపల చాలా ద్వేషాన్ని దాచుకుని ఉన్నారు. పై మాటికి ఏదో మన భుజం తడుతున్నారు, కానీ మనల్ని ఎప్పుడు కిందకు లాగుదామా, మనల్ని ఎప్పుడు నాశనం చేద్దామా, మనం పడిపోతే ఎప్పుడు నవ్వుదామని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారి మీద ఆధారపడి ఇంతకాలం మన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాం. ఈరోజు నేను అంటాను, ఎవరిని నమ్మడానికి లేదు. ఈరోజు ఎవరి మీద ఆధారపడడానికి లేదు. ఎందుకంటే మనుషులు జాలి, దయ, కనికరాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు అందరి మనసులో స్వార్థము, అసూయ, ద్వేషము, పగ కనిపిస్తోంది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లాంటి వారు తెలుసా? నువ్వు నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నారు, నువ్వు నేను ఆశీర్వదించబడాలని కోరుకున్నారు. దేవుని మనస్సు ఏంటో ఒకసారి ఈరోజు మీకు చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ మాట చదవగలిగితే, నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవునికుండే మనస్సు ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మన చేయి విడిచిపెట్టడు. ఆయన కనికరం కలిగిన దేవుడు. ఆయన నిన్ను నాశనం చేయుడు. నీకేదైతే ప్రమాణం చేశాడో దాన్ని ఎన్నటికీ మర్చిపోడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న దేవుని మీద మనం ఆధారపడితే, నువ్వు పడిన చోటే నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా నా ప్రభు మారుస్తాడు. నీకు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట మీద మన ప్రభు నిలబడతారు. కంగారు పడద్దు. ఎంతమంది నిన్ను వదిలేసినా నా ప్రభు ఎప్పటికీ నేను విడిచిపెట్టు. అదే మనం సాధించే గొప్ప విజయం. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.